హాయ్ అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు బీరకాయ పచ్చిరొయ్యల కర్రీ తయారు చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిరొయ్యలు పొయ్యి వెలిగించుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద బాండి పెట్టుకుందామండి. కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ ఎక్కే వరకు వెయిట్ చేద్దామండి. ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి అయితే యాడ్ చేసుకున్నానండి. అవి అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నేనైతే పచ్చిరొయ్యలు తీసుకున్నాను కదండి, ఒక అరకిలో తీసుకున్నాను. నేనైతే మా ఇంట్లో ఎక్కువ నీసే ఉంటుందండి. ఎప్పుడు కూరగాయలు అయితే వండను కాబట్టి ఏదోటి వేయిందే మాత్రం తినరండి వీళ్ళు. అందుకని చెప్పేసి నేను పచ్చిరొయ్యలు వేస్తున్నాను బీరకాయలు. లేకపోతే ఉట్టివే వండుకుంటే చాలా బాగుంటాయండి. బీరకాయ ఎగిరేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఒకసారి అవి కూడా పెడతానండి నేను. కాకపోతే ఇప్పుడు పచ్చిరొయ్యలు బీరకాయ ఎలా వండాలో చూపిస్తున్నానండి. నేనైతే ఎలా వండుకుంటున్నానో చూపిస్తున్నాను. రాదు అని కాదు, నేనైతే ఎలా వండుకుంటున్నానో చూపిస్తున్నానండి. నేనైతే పచ్చిరొయ్యలు ఒక అరకిలో తీసుకున్నాను, అవి యాడ్ చేసేసాను. అవి మగ్గిపోయిన తర్వాత నేను బీరకాయలు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. బీరకాయలు ఊరికే నీరు వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పేసి నేను నీరు పోయిపోకుండా కొంచెంసేపు మగ్గబెట్టుకుంటున్నానండి. మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. అంతా ఒకేసారి వేసేస్తే మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత అవంతా శుభ్రంగా మగ్గాలండి. ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత కూరలో కొంచెం అంతా దిగుద్ది కదండి, మనం కలుపుకుందాము. కలిపేసుకొని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. నేనైతే ఉడికించుకుని కొద్దిసేపు కలయి పెట్టుకుని మొత్తం అంతా కలయి పెట్టుకుని నేనైతే ప్లేట్ పెట్టి మళ్ళీ ఉడికించుకుంటున్నాను. ఉడికించుకున్న తర్వాత మనమైతే ఉప్పు కారం వేసుకున్నామండి. కొంచెం ఉప్పు మనకు సరిపడంత, కర్రీకి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కర్రీకి సరిపడంత ఉప్పు వేసుకున్న తర్వాత నేనైతే 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది, కారం అయితే ఎక్కువైపోయింది కర్రీలో. చెప్పాను కదండి, నాకైతే ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా, అందుకే నిన్న కూడా వీడియో పెట్టలేదండి. కొంచెం పసుపు వేసుకొని నేనైతే 2 స్పూన్లు కారం వేసానండి. నేనైతే 1 స్పూన్ వేయాలి, నేనైతే 2 స్పూన్లు వేసేసాను. కారం ఎక్కువైపోయింది కర్రీలో. కర్రీ అయితే బాగానే ఉందండి, సూపర్గా ఉంది. 2 పూటలు కూడా అది తిన్నాము. కర్రీ అయితే సూపర్గానే ఉందండి. కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది. మా చిన్న అబ్బాయి అయితే కారం ఎక్కువ తినడండి, అందుకని చెప్పి కారం ఎక్కువైంది. నేనైతే వాటర్ కొంచెం పోసుకుంటున్నాను. ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత మనం వాటర్ పోసుకుందామండి. మనం కలుపుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకుందామండి. కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మనమైతే ఆ క్లిప్ మిస్ అయిపోయింది. నేనైతే కొంచెం మసాలా వేసేసి దింపేసుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్.